అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలా వీడియో వచ్చేసి మేమైతే ఇలా వాడ పోషమ్మ ఎత్తన్నాం. ఇక మా మమ్మ అయితే ఇప్పుడే బోనం వండుతుంది. బొట్టు పెడతాన్నావా అని బోనం అయితే ఇత్తడి సర్వాలు అన్నమాట అని ఇట్లా పెట్టినాం. చేసుకున్నారా మీరు వాడ పోషమ్మ? మాదైతే ఇయ్యాలనే 2 మేకలు. ఇగో దేవుడిని పెడతానైతే దేవుని గద్దెనైతే తలుకుతాను. ఇగో ఇదే దేవుడు అంటే వేప మండతోటి ఎట్లా తయారు చేస్తారు. మీరందరు కూడా ఇట్లనే చేస్తారా? మేమైతే ఇట్లనే చేస్తాం. బోనం అయితే పూజించలేదు అయితే వీళ్ళందరూ వెయిటింగ్ దాని కోసం. అయిపోయింది. మేకను అయితే జడితిచ్చింది. మా సంఘం అందరం కలిసి 2 మేకలు కోసి ఇక కొంచెం అయినాక పోగులు ఎత్తారు. పోగులు వేసినాక ఇంటికి కూర వస్తుంది. మా మమ్మీ బోనం వండింది కాబట్టి మా మమ్మీ ఒక్కపోద్దు. ఇప్పుడు మేక కొయ్యాలి, పోగులు వేయాలి, కూర రావాలి, అండాలి, తినాలి. అంటే ఇక 3 అవుతుంది అనుకోవాలి. అంతే. మీరు అందరు వాడపోషమ్మకి వేసుకున్నారా? ఇప్పుడు అదే అసలు వీడియోలు నా అయితే అసలు నత్తలేవు కదా. అంటే ఏమంటారు అంటే నాకు అసలు ఏం వీడియోలు తీయాలనో తెలుస్తలేదు. అంటే ఇది అంటే మా ఇంట్లో మేము ఇది జరుపుకున్నాం, ఇది తీయాలి అనేసి నాకు అట్లా ఏం తీయాలనో తీయద్దో తెలుస్తలే. మీరు కొన్ని చెప్పుల్లి ఇట్లా మాకు ఇది తీసి చూపెట్టు అని అంటే నేను అవి తీయడానికి అయితే నేను ట్రై చేస్తా. తిన్నారా మీరు అందరూ? మీది 2 ట్రిప్ అయినట్టున్నది తినడు. నాకైతే ఫస్ట్ ఇంకా కాలే. చపాతీ తిని సైలెంట్గా ఉన్నా అంతే. అక్కడ ఇంటింటి కోసం అని సరువు పెట్టింది. ఘోరంగా ముచ్చట అంటే అది అసలు ముచ్చట వర్షపడతలేదు. గంట అయితే దాన్ని పెట్టాలి. మా మమ్మీ పలారం ఎట్లా మంచి పెడతాను కాలుతాను. మా బాబు సరువు ఎత్తాను. నా బరకత్ రావాలని ఎత్తాను కావచ్చు. ఇల్లంది అల్లుడేనా ఇంట్లో? అయ్యో మాదైతే బాస్మతి రైస్ అవుతుంది. ఇంకా మటన్ అయితే రాలే. కాకపోతే ఇప్పుడే బాస్మతి అమ్మ ఎట్లన్నా పుదీనా అబ్బా ఘోరంగా మా బాస్మతి రైస్ పుల్లలు ఇగో మా పిండి ఫుల్ మెత్తగా అయిందని మేము పిండి పెట్టి చేస్తాను. ఇక మా మమ్మీ ఇంకా కూర వస్తుందని అన్నీ తీసి రెడీ పెడుతుంది. కానీ మా కూరనైతే ఇంకా వస్తలేదు. ఎందుకంటే కొంచెం గొడవ లెక్క అయింది అంతా. ఇక 10 మంది ఉన్న కాడ పాము చావదంటారుగా. ఇంకా అట్లా అందరు కూరలు కొంచెం పోతాలి ఇప్పుడే. ఇగో మా బాబు ఇప్పుడు తెస్తాను కూర. ఒక్కొక్కలే ఇవ్వరకైతే మా తిన్నుడు అవ్వు అరుగు. ఇప్పుడు వస్తాను కళ్ళు కడుగు. మళ్ళీ ఎంత చీకటి అయిందో. ఇంకా ఇక్కడ ఉడుకుదనే ఉంది. స్టవ్ అంతా నేను థమ్సాం పోయి వచ్చే వరకు ఇల్లు తింటాలి. ఏమో చేసి పూలు పక్కన పట్టింది. ఘోరంగా కొడతాను బాబు. తట్టుకుందా? చిట్టి తలుగుతా చిన్న ఆను. అయ్యో పడ్డదిరా. తీసుకో. నువ్వు తిన్నావా? ఇప్పుడు తినాలి. ఇక అయిపోద్ది. మా అక్కోళ్ళు ఇంకా ఇవాళ చెట్ల తీరుతాలు వేళ్ళు. మా రవీందర్ బావని పాప నేను పొద్దుగాల నుంచి వరకు 2 సార్లు వెళ్ళిండు. అయినా నేను నిన్ను దొరకట్టుకుంటే ఉండు మనం మటన్ అయినాక తిందామంటే మటన్ అయ్యేసరికి 7:30 అయితే 8 అట్లా చుట్టాలని పిలుచుకొని ఉండు అంటే గీతాయమాయే. అందరం ఒకసారి తింటామో కింద పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు బాగా ఆకలి బాగా తింటాను కాబట్టి ఎవరి దాళ్ళ మీద తింటాను. ఒక్కరి కోసం ఒకళ్ళు ఆగుతుంటే ఇక అంతేగా. ఒక్కొక్కరికి పూలు బొక్క అంటే మస్తు ఇష్టం ఉండే. నాకైతే ఇష్టమే ఉండే. పెళ్ళిళ్ళల్లా
వాళ్ళ ఇట్లా పెళ్ళిళ్ళలో పోతాను అనుకో పడితే పక్క వాళ్ళకి ఎత్తా. ఇప్పుడైతే ఇక తింటాను పొద్దుల నుంచి ఇక నేను ఇంకొక పొద్దు ఉన్నట్టే అయింది అలా. ఇక అందరం ఇంట్లో అందరం ఒక పొద్దు ఉన్నట్టు అయింది. జోక్ ఏంటంటే అందరూ ఏమంటారు అంటే 12 తర్వాత మేకను కొయ్యాలంటారు కదా, పొద్దు పోయినాకనే ఏమంటారు కదా, అట్లా అందరం తొందరనే వస్తుంది కదా అని పొద్దుల అందరు టిఫిన్లు బజ్జీలు ఉప్మా సంథింగ్ అట్లా అట్లా రొట్టెలు అవి వేసుకొని తిన్నారు. మేకను కోసి పోగులు వేసేసరికి 3 అయింది. 3 మేకలు అందుకోసమే ఇక 3 అయింది. 3 అయిన తర్వాత ఇక సరే ఇక పోగులు వస్తాయి అని చూసుకుంటుండేసరికి వాళ్ళు ఒకటి పంచాయతీ వచ్చింది. ఇక దింపేసరికి ఇదంతా అయ్యేసరికి ఇక మా ప్లేట్లలో అన్నం వచ్చేసరికి 8:30. ఇక నాకు మస్తు ఆకలాడు. ఏమన్నా కూర వండిలా అందరిని అడిగిన ఏమన్నా కూర వండితే నాకు కొంచెం అంతే ఇలా మేమేం వండలేం అన్నాడు అందరు అదే మాట. ఫస్ట్ అయితే బుక్ అయ్యిందాం మస్తుంది. బాస్మతి రైస్ అయితే నేను అనిరా, మా మమ్మీ మటన్ అందింది. అందుకోసం ఇటు నిల్చొని చూస్తాను ఏమంటారా మంచిగా ఉందంటారా లేదంటారా అని. మంచిగా ఉంది. మేమైతే ఎక్కువ ఇంట్లో చికెన్ తెచ్చుకున్నా కూడా బగారా రైస్ అయితే ఖచ్చితంగా వేసుకున్నాం. అంటే వైట్ రైస్ కన్నా బగారా రైస్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాం. అందరు ఎక్కువ ఇంట్లో వేసుకోరు కానీ మన ఫుల్ వేసుకుంటాం. తిన్నారా మీరు అందరూ? 9:30 అవుతుంది. కొంతమంది తొందర తినే అలవాటు ఉంటాయి, కొంతమంది లేట్ తినే. మేమైతే తొందరనే తింటాం. మీరేం కూర? ఇలా సండే మంచిగా ఉందా కూర? నాకు ఒక బుక్ పెడతావా? పెట్టుతావా? ఇంతే అండి ఇవాళకి ఎత్తిది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఏమేమి వీడియోలు అంటే ఈ వీడియోలు తీయు అని నాకు కామెంట్ చేయండి, నేను అవి తీస్తా. ఓకేనా? అంతే అండి. బాయ్ బాయ్ చెప్పు. టైం చూడండి 11 మా అన్న చూడండి ఏం చేస్తుండో. ఇప్పుడు కూర అంటాను ఇజ్జత్ అవుతుంది ఎవరన్నా చూస్తే. మాకేమో మస్తు నిద్ర వస్తుంది. అంటే ఇప్పుడు ఇవ్వాలండి డేట్ కూడా 11:06, 7 నెల 7 తారీఖు 2020. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. ఏదో పాలలో అయినట్టు టుప్పు ఉంటాను. ఏంటంటే బోటి కూర అంటారు కదా, ఆ కూర వండుతాను. రవీంద్ర బాబునే మా అన్నయ్య ఉన్నాడు. మా అక్కడేమో మూవీ చూస్తాను. ఘోరంగా నిద్ర వస్తుందంటే మా అన్నయ్య లైఫ్ అని చెప్తలేదు. కానీరా బాయ్.